హలో అందరికీ. కర్ణుడి జీవిత చరిత్ర ముందు ఎపిసోడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడని వాళ్ళు లింక్స్ క్లిక్ చేసి చూడండి. కర్ణుడు కవచకుండలాలను ఎవరికి దానం ఇచ్చాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కర్ణుడు జన్మతోని ఒక అసాధారణ వరం తీసుకుని పుట్టాడు. అతని శరీరానికి సహజంగానే కవచకుండలాలు ఉన్నాయి. అవి సాధారణమైనవి కాదు, సూర్యదేవుడు ఇచ్చిన దివ్య రక్షణ. అవి ఉన్నంత వరకు కర్ణుడిని యుద్ధంలో ఎవరూ చంపలేరు. ఇది దేవతలకే భయం కలిగించింది. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడికి ఎదురుగా నిలబడబోతున్నాడు. అర్జునుడు ఇంద్రుడి వరం వల్ల పుట్టిన కుమారుడు. ఇంద్రుడికి బాగా తెలుసు, కవచకుండలాలు ఉన్నంత వరకు అర్జునుడు కర్ణుడిని ఓడించలేడు. అప్పుడు ఇంద్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కర్ణుడి దగ్గర నుంచి ఆ దివ్య రక్షణను తీసేయాలి, కానీ బలవంతంగా కాదు. ఎందుకంటే కర్ణుడు దానశూరుడు. ఎవరైనా ఏదైనా అడిగితే అతను ఎప్పుడూ లేదు అనేవాడు కాదు. అందుకే ఒకరోజు ఉదయం ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికి సూర్యదేవుడు ముందే కర్ణుడిని హెచ్చరించాడు. ఇంద్రుడు వస్తాడు, నీ కవచకుండలాలను అడుగుతాడు, ఇవ్వద్దు. కానీ కర్ణుడు చిరునవ్వు నవ్వాడు. అతను అన్నాడు, నా దగ్గరకు వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించను. ఆ తరువాత ఆ ఇంద్రుడు కవచకుండలాలను దానం అడిగాడు. బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కర్ణుడు తన శరీరానికి అంటుకొని ఉన్న కవచాన్ని చింపి ఇచ్చేశాడు. కుండలాలను కూడా తీసి ఇచ్చాడు. రక్తం కారుతోంది, శరీరం గాయపడుతుంది. కానీ కర్ణుడు మాత్రం బాధను పట్టించుకోలేదు. అది చూసిన ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంతటి దానం చేయగల వ్యక్తి లోకంలో చాలా అరుదు. అప్పుడు ఇంద్రుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. కర్ణుడి మహాదానానికి మెచ్చి ఒక దివ్యాస్త్రాన్ని ఇచ్చాడు, వాసవి శక్తి. కానీ ఆ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. కర్ణుడు దాన్ని అర్జునుడి కోసం దాచుకున్నాడు. కానీ విధి మరోలా నిర్ణయించింది. కర్ణుడు తన రక్షణను కోల్పోయాడు, కానీ తన గౌరవాన్ని కాదు. తరువాయి భాగం అరలా తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.